Now see how to start the project. Desktop పైన ఏముంది, టామ్ కట్ ఉంది కదా, ఓపెన్ చేయండి. సో దీన్ని ఏమంటారంటే సర్వర్ అంటారు. సో ఏమవుతుంది, సర్వర్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు సర్వర్ స్టార్ట్ అయిన తర్వాత మన అప్లికేషన్ ఓపెన్ అయింది. వితౌట్ సర్వర్ ఏంటంటే మనకి అప్లికేషన్ ఓపెన్ కావడానికి స్కోప్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి సర్వర్ స్టార్ట్ అయిన తర్వాత సేమ్ క్రోమ్లో సర్వర్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇట్ ఈస్ స్టార్టెడ్ ఆన్ ద లోకల్ హోస్ట్. సో ఏ పోర్ట్ నెంబర్తోనే 2025 పోర్ట్ నెంబర్తో స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ ఏంటంటే గో టు ద మేనేజర్ యాప్స్. సో లాగిన్ ఐడి మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు యూజర్ ఐడి అడ్మిన్, పాస్వర్డ్ అడ్మిన్ అని ఇచ్చాము. ఓకేనా, అడ్మిన్. ఓకే, సేవ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఇక్కడ వెబ్ క్లౌడ్ స్టోరేజ్ ఫర్ ద సెక్యూర్ డేటా షేరింగ్ ఫర్ యాక్సెస్ ప్లాట్ఫామ్స్. రైట్. సో మనకి ఇక్కడ ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, డేటా ఓనర్, ఎండ్ యూజర్, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అండ్ పీకేజీ. సో పీకేజీ అంటే పబ్లిక్ కీ జనరేటర్. ఓకే, ఇక్కడ డేటా ఓనర్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాబ్ తీసుకుంటున్నాను. డేటా ఓనర్కి ఒక ట్యాబ్, ఎండ్ యూజర్కి ఒక ట్యాబ్, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్కి ఒక ట్యాబ్, పబ్లిక్ కీ జనరేటర్కి ఒక ట్యాబ్. ఓకేనా, డేటా ఓనర్ని ఫస్ట్ ఏం చేయాలి, మనం రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. సో ఓనర్, సో మొబైల్ నెంబర్ యూ హ్యావ్ టు ఎంటర్. So you have to enter the any date of birth, pin code, something I'm entering the Hyderabad date pin code. So profile pic, ఇక్కడ ప్రొఫైల్ పిక్ అన్నప్పుడు సో మీరు ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, టామ్లో ఉంది. మీ టామ్లో వెబ్ యాప్స్లో వెబ్ క్లౌడ్ ఉంది, ఇందులో గ్యాలరీ ఉంది. గ్యాలరీలో ఇమేజ్ తీసుకోండి అండ్ క్లిక్ ఫర్ ద రిజిస్టర్. ఓకే, నెక్స్ట్ సేమ్ అలాగే ఎండ్ యూజర్కి కూడా చేయండి. మనం ఇక్కడ నేమ్ ఏమి ఇచ్చాం, రిజిస్ట్రేషన్ ఓనర్ కదా, ఓనర్ అని ఇచ్చాను కదా. ఇక్కడ ఎండ్ యూజర్కి ఏం చేస్తానంటే యూజర్ అని ఇస్తాను. సేమ్ ఇక్కడ కూడా ప్రొఫైల్ పిక్ ఏదైనా ఇచ్చేసేయండి. అయిపోయింది. ఇప్పుడు ఇది ఎవరు, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. ఓకేనా, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్కి సిఎస్పినా ఏమో ఉంటుంది పాస్వర్డ్, సిఎస్పి. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే యూజర్స్ని ఆథరైజేషన్ చేయాలి, అంటే వాళ్ళకి అప్రూవల్ ఇస్తేనే లాగిన్ అవుతారు. అలాగే ఓనర్ని కూడా ఆథరైజేషన్ చేస్తేనే వాళ్ళు లాగిన్, లేకపోతే లాగిన్ కావడానికి స్కోప్ ఉంటుంది. సో ఇట్లా మనకి ఏంటంటే ఎవరిని క్రియేట్ చేస్తాం, యూజరా, ఎండ్ యూజర్. సో యూజర్ పని ఏంటి, ఫైల్ని యాక్సెస్ చేసుకోవడం. సో ఇక్కడ ఓనర్ పని ఏంటిది, ఫైల్స్ని అప్లోడ్ చేయడం, ఇవ్వడం. ఇక్కడ ఓనర్, సో ఇక్కడ ఓనర్ ఏం చేస్తున్నారు, ఒక ఫైల్ని అప్లోడ్ చేస్తున్నారు అనుకుంది. సో బ్యాక్ వస్తే ఇక్కడ మీకు శాంపిల్ ఫైల్స్ ఉంటాయి. శాంపిల్ ఫైల్స్ లేకపోతే సంథింగ్ attack.jsp ఏదైనా ఫైల్. ఇండెక్సింగ్ వర్డ్స్ అడుగుతుంది. ఇండెక్సింగ్ వర్డ్స్ అంటే సంథింగ్ జావా కన్నా HTML ఇట్లాంటివి పెట్టండి. ఫైల్ నేమ్ అటాక్. ఓకేనా, ఇక్కడ డేటా మొత్తం ఎన్క్రిప్ట్ అయింది కదా, జస్ట్ వీ నీడ్ టు అప్లోడ్. ఓకే, క్లిక్ హియర్ ఫర్ ద బ్యాక్. ఇక్కడ వ్యూ ఫైల్స్ అంటే ఏమేమి ఫైల్స్ ఉన్నాయంటే చూపించడానికి వ్యూ ఫైల్స్ తీసుకోండి. ఓకేనా, ఒకవేళ డిలీట్ చేయాలంటే ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు ఫైల్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎండ్ యూజర్ ఏం చేయాలి, సెర్చ్ చేసుకోవాలి కదా వ్యూ ఫైల్స్. సో ఎండ్ యూజర్కి ఏంది, అటాక్ అనే ఫైల్ ఉన్నదని కనబడుతుంది. సో ఏం చేసుకుంటాడు, సెర్చ్ ఫర్ ద ఫైల్. తనకి ఏం కావాలి, రిక్వెస్ట్ కావాలి. సెర్చ్ చేయడానికి రిక్వెస్ట్ కావాలి. ఏం చేస్తున్నాడు, దానికి క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారు కదా, అతనికి సెర్చ్ రిక్వెస్ట్ పంపిస్తే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ ఏం చేశారు, అప్రూవల్ చేశారు. నవ్వు తనకి ఏమొచ్చింది, ఇప్పుడు సెర్చ్ రిక్వెస్ట్ అనేది వచ్చింది. ఓకేనా, సో మనం
అప్లోడ్ చేసిన ఫైల్ ఏంటి, అటాక్ అనే ఫైల్ పైన సెర్చ్ చేస్తున్నాడు. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే దానికి ఏం కావాలి, మ్యాక్ అనేది కావాలి. సో ఇక్కడ ఏంటి, ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆర్ సీక్రెట్ కి నాట్ జనరేటెడ్. సో ఇంకా దీనికి ఏంటి, పబ్లిక్ కీ జనరేటర్లో పబ్లిక్ కీ జనరేటర్కి లాగిన్ పాస్వర్డ్ ఏమని చెప్పాను, పీకేజీ పబ్లిక్ కీ జనరేటర్ పీకేజీ. ఓకే, ఇక్కడ వ్యూ ద ఫైల్స్ అండ్ జనరేట్ ద కీస్. ఇక్కడ కీస్ని జనరేట్ చేయాలి. వచ్చిందా సీక్రెట్కి, ఇది సీక్రెట్కి. ఓకే, సీక్రెట్కి వచ్చింది కదా. సో లైక్ అటాక్. సో మీరు ఎన్నిసార్లు సెర్చ్ చేస్తే అన్నిసార్లు వచ్చిందా, డిక్రిప్ట్ అండ్ డౌన్లోడ్ చేసుకుంటారు. సో ఇప్పుడు అదే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సీక్రెట్కి ఏమైనా రాంగ్ ఇచ్చి డౌన్లోడ్ చేశాను, సీక్రెట్కి మిస్ మ్యాచ్. సో అంటే ఇతను ఎవరి కిందకి వస్తారు, అటాకర్ కిందకి వస్తారు, అంతే కదా. సీక్రెట్కి అనేది ఇన్వాలిడ్ ఎంటర్ చేస్తారు కాబట్టి. సో నెక్స్ట్ క్లౌడ్లో, సో ఎవరెవరు ఏమేమి సర్చ్ చేస్తారో వ్యూ చేసుకుంటున్నాడు. సో ట్రాన్సాక్షన్స్ అండ్ సో ఎన్నిసార్లు సర్చ్ చేస్తారు దాని యొక్క ర్యాంకింగ్ ఏంటి, టైం డిలే ఏంటి. ఓకే, అండ్ టైం డిలే, దాని త్రూపుట్, అండ్ అటాకర్స్ ఎవరెవరు ఉన్నారు, సర్చ్ రిక్వెస్ట్ ఎవరెవరు పంపించారు, ఇది. సో పీకేజీ ఫంక్షనాలిటీ ఏంటి, కీని జనరేట్ చేయడం. సో ఇక్కడ వెబ్ బేస్డ్ క్లౌడ్ స్టోరేజ్ ఫర్ సెక్యూర్ డేటా షేరింగ్. అంటే మనం క్లౌడ్లో ఏం చేస్తున్నాం, డేటాని సెక్యూర్గా షేర్ చేయాలి. సెక్యూర్గా షేర్ చేయాలంటే సో మధ్యలో అటాకర్స్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అటాకర్స్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ ఏం చేస్తారు, డేటాని అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. అట్లాంటప్పుడు ఏంటంటే ఇక్కడ మనం జనరేట్ చేసిన కీ, ఎవరు జనరేట్ చేస్తున్నాం, పబ్లిక్ కీ జనరేటర్. పబ్లిక్ కీ జనరేట్ చేసిన కీ ఏంటిది అనేది మన ఎవరికి తెలియదు. సో ప్రీవియస్ సిస్టమ్ ఏమవుతుందంటే, ఎగ్జిస్ట్ సిస్టమ్ ఏమవుతుందంటే ఆ కీ ఏంటనేది అందరికీ తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ ఆ కీ ఏంటనేది ఎవరికి తెలియదు కాబట్టి ఏంటంటే ఇక్కడ డేటాను యాక్సెస్ చేసుకోవడానికి స్కోప్ అనేది ఉండదని చూపిస్తున్నారు. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ క్లౌడ్లో ఏం చేస్తున్నాం, పర్మిషన్స్ అంటే యూజర్ యాక్సెస్ చేసుకోవాలన్నా ఏది కావాలన్నా కూడా పర్మిషన్స్ అనేది ఇవ్వాలనేది చూపిస్తున్నాం.